హాయ్ హలో అందరికి నమస్తే. మీకు వీడియోలో ఒక ఫోటో ఒక వీడియో క్లిప్ చూపిస్తాను. ఆ రెండు చూసిన తర్వాత ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నది ఎవరు, ప్రజలను వాడుకొని తాము రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నది ఎవరు అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎక్కడైనా సరే అభిమానంతో వచ్చేటువంటి జనం వేరు, డబ్బులు ఇస్తే వచ్చేటువంటి జనం వేరు. అభిమానంతో వచ్చినటువంటి జనం ఏది ఆశించకుండగా తాము ఎవరినైతే అభిమానిస్తామో ఆ వ్యక్తికి, ఆ నాయకుడికి, అభిమాన నాయకుడికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు. మరి డబ్బులు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అంత దూరం ఆలోచన చేయరు. ఎవరికి ఏమైతే మాకేంటి, మాకు ఇంతే డబ్బులు ఇచ్చారు, ఇది పట్టుకోమన్నారు, ఈ మాట అనమన్నారు అంటాం, వెళ్ళిపోతాం అనే వరకు మాత్రమే ఉంటారు. సో ఇక్కడ ఈరోజు పొదిలి నియోజకవర్గంలో జరిగింది అదే. డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు, అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళు. సో ఇక్కడ డబ్బులు ఇచ్చి కొంతమందిని మహిళలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పర్యటన చేస్తూ ఉన్నారో పొదిలి ప్రాంతంలో రైతుల యొక్క సమస్యలు, పొగాకు వాటికి సంబంధించినటువంటి సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీయాలనే కార్యక్రమం పెట్టుకున్నారో, ఈ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి మొన్న ఏదైతే సాక్షిలో జరిగినటువంటి ఒక డిబేట్, మీ అందరికీ తెలుసు, అది అమరావతిలో వేషాలు ఉండరా అనే దానికి సంబంధించి ఒక డిబేట్. అలా అంటే చాలామంది చాలా రకాలుగా రాష్ట్రంలోని మహిళలను అనేక రకాలుగా మళ్ళీ హింసించి వాళ్ళ చావుకు కారణమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి డిబేట్లు పెట్టి ఆడవాళ్ళ బతుకు బజార్ని గడిచినటువంటి డిబేట్లు పెట్టారు జర్నలిస్టులు, టీవీ ఛానల్స్ కూడా ఉన్నాయి. మరి వాటి మీద ఎక్కడ కూడా చర్చ జరగలేదు. వాటికి సంబంధించి ఎవరి మహిళల మనోభావాలు దెబ్బతినలేదు. మహిళా కమిషన్లు కూడా ఎవరు ఎంక్వైరీలు కూడా చేయలేదు గతంలో. ఇప్పుడు మాత్రమే చేస్తారు. ఎందుకంటే అధికారంలో ఎవరున్నారు, కూటమి ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళు ఏది చెప్తే అది వేదం అనేదే వాళ్ళ యొక్క ఉద్దేశం. సో ఆ అంశానికి సంబంధించి క్షమాపణ చెప్పారు. అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏదో డిబేట్ నడిపించారో ఆయన అరెస్టు చేశారు. మళ్ళీ సాక్షి కార్యాలయాలపైన దాడులు కూడా చేస్తూ ఉన్నారు. ఇది సరిపోదన్నట్టుగా ఈరోజు కొంతమంది మహిళలను తీసుకొచ్చి అక్కడ మరి జగన్ గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం నల్లబేలులతో దానితో ఏమవుతుంది? ఇక్కడ ఇలాంటి కుట్రలు చేసినప్పుడు, అడ్డుకోవాలని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సైన్యం అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా కొంతవరకు ఉంటుంది ఎవరికైనా ఓపిక, ఆ సహనం నశించేటువంటి పరిస్థితి వస్తుంది. సో అప్పుడు ఏమైతుందంటే తిరగబడినప్పుడు ఖచ్చితంగా అప్పుడు అంతమంది అభిమానులను చూసిన తర్వాత ఎవరైనా అక్కడ నిలబడి మళ్ళీ మేము ఇంకా ఏదైనా చేయగలమనే మాట ఎవరైనా మాట్లాడగలుగుతారా? అధికారంలో ఉన్నా సరే. ఇక్కడ అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళు కదా, అభిమానం ముందు అధికారం పనిచేయదు. ఇక్కడ అదే జరిగింది. పొదిలిలో చాలామంది వెనుదిరిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జగన్ సైన్యం ఉంది, ఇది వాస్తవం. వీళ్ళు ఏంటంటే కవర్ చేస్తూ ఉన్నారు, అడ్డుకున్నారు, మహిళలు అడ్డుకున్నారని చెప్పి. మీకు ఈ ఫోటో చూపిస్తా, ఏ మహిళలు అడ్డుకున్నారు, ఎవరి మనోభావాలు తినేది, అసలు వాళ్ళకి ఏం తెలుసు, అన్యం పుణ్యం తెలియనటువంటి మహిళను తీసుకొచ్చి వీళ్ళ స్వార్థం కోసం బలి చేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ ఫోటో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక్కసారి చూడండి మీకు ఈ ఫోటో. పాపం ఇగో ఇక్కడ చూడండి, ఈ పెద్ద పాపం పెద్దమ్మ ఇగో సాక్షి బ్యాన్ నుంచి వెళ్ళింది ఒక ప్లగ్ కార్డ్ పెట్టుకుంది. అమ్మహం చూడండి, ఆమెకి ఏమైనా అర్థమవుతుందా? మీకు సాక్షిని బ్యాన్ చేయాలి, అసలు అక్కడ ఏం రాసిందో కూడా తెలియదు పాపం. ఈ ఫోటోలు ఎవరెవరు ఉన్నారో కూడా ఆమెకు తెలియదు. ఇక్కడ ఈ కృష్ణరాజు అనేది కొమ్మినేని విషయం గురించి కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఈ డిబేట్ దేనికి జరిగిందమ్మా అని ఆమెను అడిగితే కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. తెలియదు ఆమెకు, ఏ విషయం తెలియదు. ఇప్పుడు ఈమెను కూడా ఇక్కడ జగన్ అరచకాలకు అడ్డుకట్ట వేయాలి, పాపం ఆమెకు తెలియదు, పట్టుకొని నిలబడ్డది అంతే. వాళ్ళ మొహం చూస్తే చాలా క్లియర్గా అనిపిస్తూ ఉంది కదా. ఇటు చూడండి, పెద్ద ఆమె చూడండి పాపం. ఇక్కడ ఇదిగో సాక్షి విష ప్రచారం, రాష్ట్ర ప్రతిష్టకే అవమానం, ఆమె పట్టుకుంది. పాపం దీంట్లో ఏం రాసిందో కూడా తెలియదు ఆమెకు. ఇక్కడ ఉన్న ఎవ్వరికి కూడా తెలియదు పాపం. ఇక్కడ కూడా ఏమని గమనించండి, ఏం తెలియదు అసలు వాళ్ళకి. ఎందుకు వాళ్ళు ఏంటంటే ఇగో ఇక్కడ మహిళలను కించపరిచిన జగన్ క్షమాపణ చెప్పాలి. ఇక్కడ దీంట్లో ఆ ప్లగ్ కార్డుల మీద ఏం రాశారో తెలియదు, ఆ డిబేట్ ఎందుకు జరిగిందో తెలియదు. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు కనుక రెచ్చిపోయి వైసీపీ శ్రేణులు ఆడవాళ్ళ మీద దాడులు చేస్తే ఇదిగో చూసారా జగన్మోహన్ రెడ్డి అక్కడ సాక్షిలోనేమో అమరావతి మహిళలను కించపరిచాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మను, వాళ్ళ అక్కను, వాళ్ళ చెల్లిని అందరినీ కూడా దూరం పెట్టాడు. మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలపైన రకంగా వాళ్ళ చేత అభిమానుల చేత దాడులు చేస్తున్నారని చెప్పి దాన్ని మళ్ళీ రాజకీయంగా వాడుకుని ఈ పొదిలి ప్రాంతంలో రైతులు పడుతున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటిని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు, డ్వాక్రా గ్రూపు సంఘాలను తీసుకొచ్చి వాళ్ళు రాకపోతే మీకు పొదుపు లోన్స్ రావని చెప్పి, పథకాలు రావని చెప్పి భయపడినటువంటి పరిస్థితి. మొన్న మహానాడు కూడా అదే రకంగా భయపడించినటువంటి ఆడియోలు పెద్ద ఎత్తున కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి మనం చూసాము. సో ఇలాంటి వాటికి ఇట్లా ఆడవాళ్ళను వాడుకొని నిజంగా స్వచ్ఛందంగా వచ్చి ఉంటే ఆ రకంగా ఉంటుందా పరిస్థితి? స్వచ్ఛందంగా వస్తే అది వేరే, అది డిఫరెంట్ ఉంటుంది. అది ఇట్లా ఉంటుంది. అది అన్యం పుణ్యం తెలియదు పాపం. ఊరికే నిలబడ్డారు అంతే. పట్టుకోండమ్మా ఫోటో దిగాలండి అని చెప్పి పట్టుకున్నట్టు నిలబడ్డారు అంతే. వాళ్ళకి తెలియదు.
సో వాళ్ళకి అర్థమైంది అక్కడ జగన్మోహన్ రెడ్డి సైన్యం ఎంత ఉంది, మేము ఎంతమంది ఉన్నామని. చాలామంది వీళ్ళే ఇది ఒక్క ఫోటో గురించి అనట్లేదు, వేరే వాళ్ళకు సంబంధించి కూడా చెప్తా ఉన్నాను. ఇక్కడ వాళ్ళకి అర్థమైన తర్వాత ఇక్కడ ఉండడం కన్నా వెళ్ళిపోవడమే బెటర్. అంటే వాళ్ళు ఏదో చేయాలని వచ్చారు, వీళ్ళని చూసిన తర్వాత వాళ్ళు కొంతమంది వెనుక తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఇదే కాకుండా ఒక వీడియో క్లిప్పింగ్ కూడా చూడండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడడానికని పరిగెడుతున్నటువంటి జనాలు ఇక్కడ గమనించండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పరిగెడతా ఉన్నారు. ఇక్కడ పరిగెడతా ఉంటే దీనికి సంబంధించి కొంతమంది అతి ఉత్సాహం అన్నమాట. అతి ఉత్సాహం చూపించడం ఏంటంటే నిరసనకారులు అంటే నిరసన తెలియజేయడానికి పరిగెడుతున్న జనాలు అని చెప్పి కొన్ని చోట్ల సోషల్ మీడియా వేదికగా పోస్టులు. నిజంగా చూసేవాడు ఎవరు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఇంతగానో వ్యతిరేకిస్తున్నారా, మహిళా సంఘాలు కానీ యువకులు కానీ యువత కానీ వీళ్ళందరూ కూడా అంతా వ్యతిరేకిస్తున్నారా అనుకునే విధంగా వీళ్ళ పోస్టులు ఉంటాయన్నమాట. ఆ రకంగా ఉంది. అక్కడ వచ్చినటువంటి జనాలు ఏ రకంగా వచ్చారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళుతున్నా, ఏ చోటికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏడికన్నా పోండి, ఎక్కడికన్నా వెళ్ళండి, విపరీతమైనటువంటి అభిమానులు వస్తూ ఉన్నారు. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. సో ఇట్లా ఏం చేసైనా సరే జగన్మోహన్ రెడ్డి తన పని తను చేసుకుంటూ పోతున్న. నిజం చెప్పాలంటే వీళ్ళు ఎన్ని చేసినా, ఎంత మాట్లాడినా, ఎంత రొచ్చగొట్టినా కూడా ఈ మధ్యకాలంలో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ పోతున్నాం. వీళ్ళు ఎంత ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ తన పని ఆపట్లేదు. మొన్న ఏదైతే వెన్నుపోటు దినోత్సవం సక్సెస్ అయింది, సక్సెస్ అయిన తర్వాత మరి దాన్ని డైవర్ట్ చేయాలి కదా. 1 year పాలన గురించి చర్చ జరగకూడదు, ఏదో ఒకటి. అంటే ఇప్పుడు అమరావతి ఇష్యూ జరిగింది, 24 గంటల తర్వాత దాని గురించి చర్చ. ఆ చర్చ మరి అయిపోయింది ఎప్పుడో జరిగితే మళ్ళీ ఇప్పుడు 4-5 రోజులు అవుతున్నా కూడా దానికి సంబంధించి అంటే ఒక 1 రోజుల పాటు ఈ నెల డైవర్షన్కి ఇది కావాలి. ఇప్పుడు ఈ నెలలో మనం అమ్మఒడి ఇస్తామని చెప్పినాం కదా, తల్లికి వందనం. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏదో 3 నెలలు అంటున్నారు. సో మరి దాని గురించి చర్చ జరగకుండా ఇగో మేము అభివృద్ధి చేసుకుంటూ పోవాలనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నా అని చెప్పడానికి ఈ రకంగా చేస్తూ పోతుంటారు అనమాట. శాంతి భద్రతలకు విఘాతం కలిగిందంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లీడర్లు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడతారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు, అడ్డదుపు లేకుండా. టీవీ ఛానల్లో కూర్చొని వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు, వాళ్ళు డిబేట్లు పెడతా ఉంటే వాళ్ళు ప్రోత్సహిస్తుంటే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, వాళ్ళు అరెస్ట్ చేయరు. సో ఏదేమైనా కూడా ఇది పొదిలి ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కార్యక్రమం పెట్టుకున్నారో ఆ కార్యక్రమానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అభిమానం ఉన్నటువంటి వాళ్ళ ముందు మనం అధికారంలో ఉన్న డబ్బు ఎంత పోసినా, ఎంత డబ్బు ఇచ్చినా కూడా అభిమానాన్ని ఎదుర్కోలేరు అనేటువంటిది ఒక క్లారిటీ అయితే అందరికీ వచ్చి ఉంటుంది ఈరోజు. ఆ క్లారిటీ వచ్చింది కాబట్టి అక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి ఎందుకు లేదని చెప్పి వాళ్ళు కూడా వెనుదిరిగిన పరిస్థితి. సో ఇది ప్రజల కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ప్రజలను ఎవరు తమ అవసరాలకు వాడుకుంటున్నారు దానికి సంబంధించి వీడియో. పొదిలి ప్రాంతంలో ఈరోజు జగన్ గారి పర్యటనకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.